నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేటీఆర్, కారును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించవద్దని వినతి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మంత్రి పదవి ఇవ్వకపోవడం మీ ఇష్టమంటూ ఫైర్. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు, న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్న జగన్. ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం, 50 మందికి పైగా గల్లంతు, కొట్టుకుపోయిన ఇల్లు. డీటెయిల్స్ చూస్తే ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్ని రకాలుగా తోడుగా పెద్దన్నగా మీరుంటున్నారు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారని అన్నారాయన. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే, ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వారి తరపున వాదిస్తూ ఉన్నాం. ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే, కళ్ళ ఎదుటే దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి. దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు, కరెక్ట్గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు, మళ్ళీ ఎక్స్టెన్షన్. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. అర్థం కావడానికి అందుకని లాయర్లు చేయించిన ఈ యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్తో పాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. బీహార్ ఎన్నికల నుంచే పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు జరపాలి. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని
ఉన్నాయని, ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేయలేదని ఎన్నికల సంఘం చెప్పిందని, ఓటరు జాబితా సవరణ మంచిదే, కానీ అందరి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని చేయాలి, అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇవాళ మేము ఒక 6-7 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం. అందులో మొట్టమొదటిది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు, ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేనితనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య. ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాం, సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు, కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు. ఆ సూత్రం పాటించండి. అర్హత గల ఏ ఒక్క వ్యక్తి, మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఏకీభవించారు. వారు ఏమన్నారంటే, ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి, మేము కరెక్ట్ చేసుకుంటాము, బీహార్లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు. వారికి మేము చెప్పింది ఏమంటే, సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు, ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి. తాలూకా లెవెల్ దాకా, మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపుల్లోకి తీసుకొని, కాన్ఫరెన్స్ లో తీసుకొని, అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము. కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప అందులో ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టు. కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనని, అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తామని హాట్ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం నాది కాదని, నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ప్రజలకే మేలని అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నానని అంటున్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడి నుంచే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించేవాడిని పదవి కావాలి, కానీ నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అదే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటోడికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు,
ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే, తీసుకొచ్చినా. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తాను లేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీ గురించి తనకు తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి పదవిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎంతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కేబినెట్లో తాను సీనియర్ మంత్రి అయినప్పటికీ హైకమాండ్ నిర్ణయమే కీలకమని చెప్పారు. సీఎం పీసీసీ చీఫ్ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను మంత్రి పదవి ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు. అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నేనే కాదు, ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల నుంచి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నేను చెప్పా. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కార్మికుల వేతనాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే నిర్మాతల వేతనాలు పెంచకపోవడం, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ రద్దు చేయడంతో కార్మికులు బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి, రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కార్మికుల వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ తీసుకున్న నిర్ణయాలను నిర్మాతలు చిరంజీవికి వివరించనున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలరాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బీటీ రోడ్డుకు శంకుస్థాపన, నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి చివరికి పింక్ కలర్ షర్టు వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, రాబో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని అన్నారు. ఇంకా కొత్త కార్డులు ఎవరైనా అర్హుల వాళ్ళు ఉంటే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మళ్ళీ చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదోళ్ల ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మొదట ఎడత ఇచ్చిన తర్వాతనే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి
పింక్ కలర్ షర్ట్ తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. నిన్న చాలా మంది చూశారు, కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారు. ఆ చిత్రాన్నంతా తీసి ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా 4 మృతి చెందగా 10ల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో 50కి పైగా మంది గల్లంతైనట్లు సమాచారం. కుంభవృష్టితో ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 25 హోటళ్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ధరాలి సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపై నుంచి ఒక్కసారిగా ధరాలి గ్రామంపైకి వరద ప్రవాహం వచ్చింది. వరదలు ధరాలిలోని ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. దీంతో భద్రతా బలగాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.